ప్రభుత్వానికి నెల రోజుల డెడ్ లైన్. పల్లెల్లో పాలకులకు నిధులు ఇవ్వకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ వస్తాం, సీఎం పీఠాన్ని షేక్ చేస్తాం అంటున్నారు ఆయన. 500 మంది సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఒక్కదికైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 100 మంది సర్పంచులు ఒక్కదికి చాలు మనకు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గెలిచిన బీజేపీ సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలివి. ప్రభుత్వానికి నెల రోజుల టైం ఇస్తున్నాం, ఆలోపు పంచాయతీలకు నిధులిస్తే సరే, లేదంటే హైదరాబాద్ లో కవాతు చేస్తామని హెచ్చరించారు బండి సంజయ్. గ్రామ పంచాయతీలకు 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం. వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లుగా గ్రామాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వచ్చే 3 ఏళ్లలో నిధులొస్తాయన్న నమ్మకం కూడా లేదన్నారు. గ్రామాలకొచ్చే నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చేవే అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకు నిధులివ్వకపోతే ఊరుకొనేదే లేదన్నారు ఆయన. ఈ 2 సంవత్సరాల మీ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసలని ఇచ్చిందా? కానీ మీ గ్రామంలో ఇంతవంతో అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది? ఏ ప్రభుత్వం వల్ల? ఏ ప్రభుత్వం? ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది. సర్పంచ్ ఎన్నికల్లో మాదే హవా అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ చెప్పుకుంటున్నాయి. సింబల్ మీద ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదన్నారు బండి సంజయ్. సింబల్ మీద ఎలక్షన్స్ పెడితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అసలు. ఎందుకంటే ప్రజల లోపల తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని చెప్పని. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే సర్పంచ్లు అందరు గెలిచిన వాళ్ళందరికీ గంప కింద అమ్ముకున్నారు. మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. సర్కార్ మాత్రం పల్లెల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్తోంది. మరోవైపు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ కీలక మెమో జారీ చేసింది. సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ కొనసాగిస్తూ మెమో జారీ చేసింది. ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయలేదని వివరణ ఇచ్చింది.